నమస్తే. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారితోని ములాఖాత్ అయిన తర్వాత పంకజశ్రీ గారైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవైతే ఇప్పుడు చర్చనీయాంశమైనాయి. సో అవి ఏంటనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని వంశీ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ఏంటంటే ములాఖాత్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మా కుంప ముంచారన్నట్టుగా తను వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇంతకు అసలు ఏం జరిగిందంటారు మేడం? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఈ రోజున ములాఖత్కి వెళ్ళటం, కలవటం ఇవన్నీ చేస్తున్నారు. సరే, ఆయన ఎలాగో జైలు యాత్ర చేయక తప్పదు. ఎందుకంటే అందరూ వాళ్ళు అదే కదా, వైసీపీ వాళ్ళందరూ ఇంకా ఎట్లాగో వాళ్ళు చేసిన దుర్మార్గాలకే కానివ్వండి, వాళ్ళ మీద ఉన్న కేసులకే కానివ్వండి, గతంలో పెట్టిన కేసులు కూడా ఇప్పటివరకు యాక్షన్ తీసుకోకపోతే దాని తలుగు ఇప్పుడు సివియర్గా యాక్షన్ తీసుకోవటమే కానీ ఇవన్నీ జరుగుతాయి కదా. ఇవన్నీ జరిగినప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్ళినప్పుడు ఈయన పరామర్శకి వెళ్ళాలి. రేపు ఈయన వెళ్ళినప్పుడు వాళ్ళు రావాలి కదా. ఇక్కడ ఎలా ఉంటదంటే ఈయన వెళ్తే ఆయన వస్తాడు అన్నట్టు, అది ఇచ్చుకుంటున్నామా ఆయన పుచ్చుకుంటున్నామా ఆయన లాగా అంతే కదా. ఇప్పుడు ఈయన వెళ్ళిన చోట అది కూడా కాకుండా ఇంకోటి, అందరూ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నారు. అక్కడ అందరూ పార్టీల్లో వదిలి వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇప్పుడు మనం వెళ్ళి సింపతి పరంగా వాళ్ళ మీద సింపతి చూపెట్టి వాళ్ళని వెళ్ళి కలిసి వస్తే రేపు పొద్దున వాళ్ళు పార్టీలో ఉండటానికి అవకాశం ఉంటుంది. మా కోసం నాయకుడు వచ్చాడు కదా అనే ఒక ఫీలింగ్కి, అది కూడా జైలుకి వెళ్ళి కలిస్తే అట్లాంటి నాయకులకి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకొకటి కూడా ఏంటంటే, ఇప్పుడు అప్రూవల్గా మారావంటే అందరూ ఇరుక్కుంటారు. నువ్వు అలాంటివి ఏమీ చేయకు, నువ్వు ఇరికించక ఎవరిని అని కూడా చెప్పి రావడానికి కూడా ఉంటుంది. అంటే చెప్పారంటారా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత? మరి కంపల్సరీ ఈ టాపిక్ వస్తుంది అక్కడ, ఈ టాపిక్ కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ జరిగేటప్పుడు ఎలాంటి విషయాలు బయటపడతాయో, ఎవరి మీద చెప్తారో ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. నువ్వు ఇరుక్కున్నావు, నీతోనే ఉంచేసాయి, మన ప్రభుత్వం వచ్చేస్తుంది, నిన్ను బయట తీసుకొచ్చేస్తాను, ఈ 4 ఏళ్లే కదా కేసులు ఎదుర్కొంటావు, 5 ఏళ్లే కదా, తర్వాత నేను చూసుకుంటాను అని ఇట్లాంటి డిస్కషన్. ఇంక వేరే ఏం డిస్కషన్ చేస్తారు చెప్పండి వాళ్ళు లోపలికి వెళ్ళి? ఎందుకంటే అక్కడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన విషయం ఇది. ఇవన్నీ కూడా, అది కూడా కాకుండా ఇప్పుడు పంకజశ్రీకి ఎట్లా అనిపించిందంటే, గతం 4 రోజులుగా ఆవిడ మాటల్లో కానివ్వండి, ఆటల్లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడ టచ్లో ఉందని చెప్పారు. ఓపెన్గా ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. జగన్ గారు మాతో మాట్లాడారు, నేను వెళ్ళి కలుస్తాను అని చెప్పి కూడా చెప్పారు. అంటే ఆ కలిసిన టైం ఇది వచ్చింది కాబట్టి ఇలా కలిసారో ఏమో తెలియట్లేదు. ఆయన అయితే ఫోన్ చేశాడు, విషయాలన్నీ కనుక్కుంటున్నారు. అది కూడా కాకుండా వంశీ గారు అరెస్ట్ కాకముందు, అదే అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చాడు, ఆయనతో మాట్లాడటం జరిగింది. ఇంకా ఈ రకంగా చూస్తే ఆవిడకి ఇప్పుడు పంకజశ్రీ గారికి ఎట్లా అనిపిస్తుంది అంటే, మా ఆయన ఈరోజు జైలుకి పోవటానికి కారణం ఈల మూలానే. ఎందుకంటే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు అందరూ విరవగిన విషయం వాళ్ళకి అందరికీ తెలిసిందే కదా. ఆ పార్టీలో ఆయనకి మార్చుకోవటానికి ఈయన చేసిన పనులేంటి, మార్చిన తర్వాత ఆయన మాట్లాడించిన మాటలే కానివ్వండి, సో ఆయన చేసిన అదే పార్టీ ఆఫీస్ తగలబెట్టడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎవరు బ్యాకప్ ఉండాలి, సో ఎవరు మూలాన్ని చేశాడు. కిడ్నాప్ చేయాలంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మా గవర్నమెంట్ ఉంది, మేము ఏమైనా చేస్తామంటానికి వేరుగా ఉంటుంది. అధికారం కోల్పోయినాక ఇట్లా కిడ్నాప్ చేసినాడు అంటే కూడా ఎంత ధైర్యంతో చేశాడు, ఎవరండతో చేశారు, ఇవన్నీ కూడా డిస్కషన్ వస్తుంది కదా. ప్రజలు ఆల్రెడీ అనుకుంటూనే ఉంటారు ఇంత దారుణంగా ఎలా జరిగింది ఈ టైంలో కూడా. ఇప్పుడు కూడా అంటే 10వ తారీఖు ఆ టైంలోనే కదా జరిగినాయి ఇవన్నీ కూడా. ఈ టైంలో కూడా ఎట్లా జరిగింది, ఎలా పట్టుకెళ్ళాడు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఆ సత్యవర్ధన్ని ఎలా మాట్లాడిచ్చారు ఏంటి అనేది. అందుకోసం ఆవిడకి ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ జరిగింది కూడా జగన్ గారి మూలానే కదా. సో జగన్ గారు ఏమంటే ఈ రోజున అంటే 2-3 రోజులుగా వాళ్ళకి కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది ఇంటర్నల్. కానీ పంకజశ్రీ గారు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల అని చెప్పేసి అయితే అనలేదు కదా. ఆమె మాట్లాడుతుంది కానీ అది బయట ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఎక్కడే సపోర్ట్ లేకుండా వాళ్ళే ఎందుకు చేసుకుంటారు? ఇప్పుడు వాళ్ళతో బయట చెప్పుకోవచ్చు, బయట ఇంట్లో గొడవ బయటకు వచ్చింది అనుకోండి ఇంకా ఓపెన్ అయిపోతుంది. సో వాళ్ళు ఇంటర్నల్గా ఉండేటివి అయితే బాధలు ఉంటాయి కదా. అంటే ఈ రోజున ఈ పరిస్థితికి రావడానికి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి జాయిన్ అయినప్పుడు తర్వాతే కదా ఇలాంటి పరిస్థితి వచ్చింది. అంతకుముందు మాకు ఈ పరిస్థితి లేదు కదా. సో అదంతా కూడా ఆయన మాట్లాడించిన మాటలు కానివ్వండి, ఆయన నమ్ముకొని పార్టీ ఆఫీసులు తగలబెట్టడం కానివ్వండి, స్కాములు చేయటం కానీ ఇవన్నీ కూడా ఎవరి మూలాన్ని జరిగాయి అనే ఇది ఆవిడకైతే ఉంటుంది కదా. సో ఈ రోజున మా గురించి అంటే ఒక టర్మ్లో మనం ఎవరు కూడా మాట్లాడలేదు.
ఖండించను కూడా లేదు. ఇప్పుడు కోడలు నాని లాంటి వాళ్ళు కూడా ఖండించలేదు. బాగా ఆప్తమిత్రుడు కదా వంశీకి, అలాంటి ఆయన కూడా ఖండించలే ప్రెస్ మీట్ పెట్టి. అంటే ఆవిడకి ఒక అనుమానం అనేది క్రియేట్ అయిపోయింది, వీళ్ళు అవసరానికి వాడుకొని మమ్మల్ని వదిలేస్తున్నారు అనేది వచ్చింది. సో ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అవటం, వాళ్ళకి భరోసా ఇచ్చేటట్టు మాట్లాడటం. ఆ భరోసా ఇచ్చే దానిలో కూడా ఏంటంటే ఆయన వంశీ గారు చాలా స్మార్ట్గా ఉంటాడు, ఆయన మాట్లాడిన మాటలు అంటే స్మార్ట్ మీన్స్ అందంగా ఉంటాడు అనేది ఇంకా మీనింగ్. అట్లా చెప్తూ లోకేష్ గారికిను నారా చంద్రబాబు నాయుడు గారు ఉండరు, ఆ జలసీ అంట. ఆయన ప్రెస్ మీట్లో ఇదే చెప్పాడు. చెప్పి అంటే ఈవిడ మురిసిపోతున్నారు పంకజశ్రీ గారు పక్కన. ఇదా ప్రజలకు కావాల్సింది రాష్ట్రంలో? సో నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, వాంటెడ్లీ అరెస్ట్ చేశారు అని అన్నప్పుడు దానికి చెప్పాల్సిన సమాధానం ఏంటి? వాటిని గురించి డిస్కస్ చేస్తారా? వంశీ పర్సనాలిటీ బాగుంటుంది, దేవినేని అవినాష్ పర్సనాలిటీ బాగుంటుంది, నెక్స్ట్ నువ్వు కూడా అరెస్ట్ అవుతావు దేవినేని అవినాష్ని చూపెట్టి. అంటే వీళ్ళు పర్సనాలిటీ బాగుంటే కూడా అరెస్ట్ చేస్తారనేటట్టు అది కూడా ఒక ఇదా? అది కూడా ఒక కారణమా? ఇవి ఎక్కడైనా ఉంటాయా? సరే ఇదే రీజన్ చెప్పేదానికి రీజన్ ఇదా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ఏం చూసి అరెస్ట్ చేసావు? ఇప్పుడు వీళ్ళనంటే పర్సనాలిటీ అన్నావు. బోర్గడ్డ అనిల్ కూడా అదేనా? వర్రా రవీందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అదేనా? అంటే ఈ రకంగానే మాటలా? అంటే వాళ్ళు చెప్పుకునేదానికి వేరే రకంగా ఖండించలేకపోతున్నారు. ఇవన్నీ జరిగినవి వాస్తవమే కదా అనే ఒక దీంతోనే వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. పర్సనాలిటీల గురించి ఆవిడ్ని మెప్పించడం కోసం ఈయన తాపత్రయపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎవరు? పంకజశ్రీ గారిని మెప్పించడమే అదంతా. ఆవిడ మురిసిపోతా నవ్వుకుంటా ఉన్నారు, ఆయన ఆ మాటలు చెప్తున్నాడు. సో దీని మూల ఇదేనా? అంటే ఆయన ఎదిగిపోతున్నా అంటే ఏంటి ఎదిగేది? ఆయన ఎదగనిచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆయన ఎదగనిచ్చింది ఏ పార్టీ? తెలుగుదేశం పార్టీయే కదా. 2 పర్యాయాలు సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇన్ని చేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీగా. ఎదగనిచ్చిందే తెలుగుదేశం పార్టీ. నీ దగ్గరకు వచ్చాకే జైలు పాలయ్యాడు. అలాంటి వాళ్ళని పట్టుకొని ఆయన ఎదగటం కూడా ఇష్టం లేదని మాట్లాడటం అంటే ఇప్పుడు ఆయన చెప్పొచ్చు. అది చూసే రాష్ట్రంలో చూసే ప్రజలకు తెలుసు కదా ఎవరి టర్మ్లో ఆయన అభివృద్ధిలో ఉన్నాడు, ఎవరి టర్మ్లో ఆయన మంచి భవిష్యత్తు ఉన్నింది, ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళాక ఆయన ఈరోజు జైలు పాలయ్యాడు అనేది ప్రజలకు తెలుసు కదా. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.